కష్టం అయిపోతుంది. 10 మంది వస్తే నష్టమే కదా, ఒక 5-6 మంది మరీ తక్కువ కాకుండా 10 మంది ఒక 5-6 మంది పిలవండి. ఏంటమ్మా ఇప్పుడు మీరు ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారా? సెక్రటరీ కూడా పని చేస్తారా? చేసుకుంటా మీకు అన్న క్యాంటీన్ మల్కపార్లో పెట్టారు. అది ఇంట్లో మేము కూలి పని చేసుకుంటా సంపాదించుకొని మేము బాగుపడ్డాం. ఇప్పుడు మళ్ళీ మీరు పెడుతున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా పేదలందరం కూడా దీనివల్ల బతుకుతాం. మళ్ళీ ఇప్పుడు బాగా సంతోషంగా ఉంది సార్. మీరు వచ్చినా మాకు ఇంకా సంతోషంగా ఉంది. అదే అమ్మా. మీడియా అందరు ఉన్నారా? ప్రెస్ మీట్ ఏం చెప్తారు? సీఎం లేదు ప్రెస్ మీట్ చెప్తారా? చెప్పమ్మా. అయితే మీరు సీఎం గా ఉన్నప్పుడు లాస్ట్ 5 years బ్యాక్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా బిఎస్సీ. అయితే ఇలాగ అన్న క్యాంటీన్ కి వచ్చి మామూలుగా ఇంటర్న్షిప్ ఉంది. చెకింగ్ చేసినప్పుడు ఫుడ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది సార్. అలాగే ఏరియా కూడా చాలా క్లీన్ గా ఉంది. మీరు కూడా పికప్ చేసుకోండి అందరూ, వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ. నేను చెక్ చేశాను సార్. ఒక సామాన్యుడికి ఎంత క్యాలరీస్ కావాలో అంత క్యాలరీస్ అందుతుంది. ఎలా అంటే ఒక 1300 to 1500 క్యాలరీస్ ఉండాలి తీసుకోవాలి మనం డేకి వచ్చి. అలాగే ఫైబర్ అందుతుంది, కార్బోహైడ్రేట్స్ అందుతుంది, ప్రోటీన్ అందుతుంది, విటమిన్స్ మినరల్స్ అన్ని. సెక్రటరియట్ లో ప్రెస్ ఉంటారు, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఏమందాలో అవన్నీ కరెక్ట్ గా అందుతుంది. ఏంటమ్మా నీ అనుభవం ఏంటి? మొదటిసారి వచ్చావా? అప్పుడు తిన్నావా? అప్పుడు ఎట్టుంది? నా పేరు సువర్ణ. ఫస్ట్ అన్నం బాగుంది, 5 రూపాయలు టిఫిన్ బాగుంది, 5 రూపాయల భోజనం బాగుంది. తర్వాత క్యాంటీన్ తీసేసిన చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు పెడుతున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మరి తీసుకోండి, ప్లేట్ తీసుకోరండి, భోజనం చేస్తాం. ఏంటా నువ్వేం చేస్తావమ్మా? ఏమా? ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్. 2014 తర్వాత మీ గవర్నమెంట్ లో మేము ఇక్కడ సచివాలయంలోనే ఉండేవాళ్ళం సార్. చాలా బాగుండేది సార్. మాకు చుట్టూ ఒరిస్సా, బీహార్, బెంగాల్ వాళ్ళు మీరు పెట్టిన కంపెనీల్లో వాళ్ళు వచ్చి బాగా మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది. ఆ టైంలో మేము అనేక ప్రాంతాల్లో ఆటో కిరాయి కడతాం. మంగళగిరిలో కానీ ఇక్కడ కానీ అన్న క్యాంటీన్లో మేము 5 రూపాయలకి ఎక్కువగా భోజనం. ఆ తర్వాత మేము 120 రూపాయల భోజనం చేయలేదు. చాలా మంది జరగదు. బయట ఎంత అవుతుంది భోజనం? 100 రూపాయలు పైనే సార్. 100, 120 సార్. ఒక భోజనం చేయాలంటే ఒక మనిషి 100, 120. ఇది 5 రూపాయలతో చాలా మంది మాలాంటి డ్రైవర్లు, చాలా మంది పేదోళ్ళు, చాలా మంది తృప్తిగా తింటున్నారు సార్. ఈ 5 సంవత్సరాల్లో ఈ ఫుడ్ లేదు సార్. ఇక్కడ నేను సచివాలయం దగ్గర, ఈ బస్ స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకొని ఉంటున్నాను సార్. వచ్చిన వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో కనీసం మంచినీళ్ళు కూడా లేవు సార్. మేము తలా ఒక 100, 150 వేసుకుని ఆటో డ్రైవర్లు అక్కడ మంచినీళ్ళు పెట్టి మేము చాలా మందికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు పోస్తాం సార్. ఎంతమంది వస్తారు ఆటోస్ ఇక్కడికి? ఇక్కడ ఒక 20 మంది దాకా ఆటో డ్రైవర్లు ఉన్నాం సార్. స్టాండ్ పెట్టుకొని ఇక్కడ 20 మంది ఇక్కడే మన బస్ స్టాప్ దగ్గరే ఉంటాం సార్. కొంచెం దయచేసి మమ్మల్ని చూడండి సార్. థ్యాంక్ యూ. చేద్దాం. నువ్వేంటమ్మా? హౌస్ కీపింగ్ వర్క్ చేస్తామా? మేము 2014 నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాము. కాకపోతే మీరు ఉన్న ప్రభుత్వంలో మేము తృప్తిగా అన్నం తిన్నాం. మేము ఇక్కడే బయట పని చేస్తాను 5 రూపాయలకే మేము భోజనం చేసాము.
అప్పుడు ఆ హయాంలో మీరున్న హయాంలో కూడా మాకు చక్కగా అన్ని మంచినీళ్ళు కానీ ఆహారం కానీ సమృద్ధిగా మాకు అందినాయి సార్. కొంతమంది ఎంతో మంది ఇక్కడ మిమ్మల్ని కలవటానికి వచ్చేవాళ్ళు, మంచినీళ్ళకి అన్నానికి ఇబ్బంది పడిపోయేవాళ్ళు. మీరున్న టైంలో అమ్మ ఇక్కడ ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే భోజనం అమ్మ అన్న క్యాంటీన్ ఉందమ్మా, మీరు వెళ్ళి అక్కడ పూర్తిగా భోజనం చేయండి, 5 రూపాయలకే భోజనం, వాటర్ ఇస్తున్నారు, మంచిగా మీరు గత 5 సంవత్సరాల్లో మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్. తినడానికి అన్నం లేక తాగటానికి మంచినీళ్ళు లేక. ఇప్పుడు మీరు ఈ అన్నా క్యాంటీన్ మా కొరకు మీరు పెట్టి మాకు ఈ ఆహారం 5 రూపాయలకి మీరు అందిస్తున్నందుకు మీకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం సార్. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వరదల్లో మీరు చేసిన సహాయం చాలా గొప్పది సార్. మీరు ఈ వయసులో కష్టపడి ట్రైన్ల మీద ఎక్కి చాలా కష్టపడ్డారు సార్. నిజంగా ఇంకా వయసు మీకంటే వయసు చేయలేకపోతున్నారు, ఇంకా చాలా చెయ్యాలి. ఆ దేవుడు మీకు ఆ ఆయుష్ బాగా ఇవ్వాలి సార్, ఆరోగ్యాలు ఇంకా బాగా ఇవ్వాలి సార్. చేస్తున్నారండి, సోషల్ వర్క్ ఎక్కువ చేస్తాను సార్. గత ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లో అక్కడికి వచ్చి సచివాలయం దగ్గర భోజనం చేసేవాళ్ళు సార్. తర్వాత ప్రభుత్వంలో వాటర్ కూడా తెలియని ప్రాబ్లంలో ఇబ్బంది పడ్డాం. ఈరోజు రాజమండ్రి నుంచి నేను వచ్చాను సార్. సరే అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్న భోజనం చేసి వెళ్దామని ఆగి భోజనం కోసం ఆగాను సార్. మీకు నిండు కృతజ్ఞతలు సార్. 5 రూపాయలు భోజనం తింటారు సార్. ఈ భోజనంతో మా కుటుంబంలో మా పిల్లలకి కాస్త కూస్త మాకు వచ్చే సంపాదనలు దాచుకొని మంచి బట్టలు మంచి చదువు చెప్పించుకుంటున్నాం సార్. అదంతా మీ దయా దేవుని ఇచ్చిన కృతజ్ఞతలు. ఇంకా చేయాలి, చేద్దాం. లైవ్ పోతా ఉంది. అమరావతి మీద దుష్ప్రచారం బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడు కూడా వాళ్ళ మీద కూడా మీరు కఠిన చర్య తీసుకోండి సార్. చేద్దాం. మాకు రాలేదు సార్ వాళ్ళ మీద, మరి దారుణంగా మాట్లాడతారు. చేస్తారు, అన్ని చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మనం కూడా ప్రజా చైతన్యం తీసుకొస్తూ ముందుకు పోవాలి. ఎందుకంటే వాళ్ళకు నేరస్తులు రాజకీయాల్లోకి వస్తే ఇట్లే ఉంటాయి. ఇంకా అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి, కట్టడి చేయాలి, ముందుకు పోవాలి. చూద్దాం, వర్కౌట్ చేద్దాం. ఇంకేంటా ఎంతోమంది వస్తారు సార్. వాళ్ళందరూ భోజనం చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. 5 రూపాయలకి భోజనం పెట్టడం అంటే ఇక్కడికి వచ్చి దగ్గరకు వచ్చి వాళ్ళకున్న సమస్యలు చిన్న పనులు చూసుకొని భోజనం చేసి వెళ్తున్నారు సార్. చాలా మంచి కార్యక్రమం సార్ ఇది. ఇక్కడ మనం రాత్రిలో కూడా పెడతానా? ఏ స్వామి, ఇక్కడ రాత్రిలో కూడా పెడతామా? నైట్ కూడా 3 times. మీరు ఆయన వాళ్ళు అంటే మనకి 3 times పెడుతున్నారు ఇక్కడ కూడా, సెక్రటరియట్ కూడా. Lunch will be the highest. Almost 600-700 meals will be going. Even 2018-19, 600-700 meals will be going. Data. Night it will be slightly less, but still people will be. ఎంతమంది వస్తారు నైట్? 200 to 250 people. ఇప్పుడు 100 క్యాంటీన్స్ లో మధ్యాహ్నం ఎంతమంది వస్తున్నారు, రాత్రి ఎంత వస్తున్నారు? బ్రేకప్ 650 people average in the afternoon, 550 people average in the morning, 300 people in the night. అన్ని క్యాంటీన్లు Average. 100 క్యాంటీన్స్. average. ఓకే, 550, 650, 300. About 1,300, 1,200, 1,300 per day we are feeding. ఓకే, ఒక్కొక్క క్యాంటీన్. యావరేజ్ వస్తుంది అన్నిటి మీద, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. ఇతను యావరేజ్ 350. Yes, yes. ఏది 350? మార్నింగ్ 350, మధ్యాహ్నం 350, రాత్రి 350. కాదు కాదు, 1350 అండి. Lunch is more. One meal. అదే యావరేజ్ ఆవరేజ్ It's about 450. 400. ఇక్కడ మధ్యాహ్నమే ఎక్కువ ఉంటారు సార్. ఇక్కడ మధ్యాహ్నం దాని మీద వచ్చిన వాళ్ళు నైట్ తక్కువ ఉంటారు, మధ్యాహ్నం ఎక్కువ ఉంటారు సార్. వాళ్ళ ఆహారం లేక క్యాంటీన్లోకి రాష్ట్రం అంతా అడుగుతున్నా నేను. మా బాక్స్ తీసుకొచ్చి బయట ఇచ్చేవాళ్ళం సార్ మేము. ఇక్కడ మిమ్మల్ని కలవడానికి లోపల క్యాంటీన్లో కొంతమంది వెళ్ళలేదు. మంచినీళ్ళు అందించి లోపల నుంచి మా బాక్సులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. మళ్ళీ మేము ఇంటి దగ్గర నుంచి తెప్పించుకునేవాళ్ళం సార్. అలాంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో. మళ్ళీ మీరు వచ్చారు సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా కడుపు నిండా భోజనం చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో మీరు నిలుచుకోవాలి సార్. అంతే. ఇప్పుడు ఇక్కడ నేను ఇది పెట్టమని పెట్టలేదు, ఇంకా స్క్రీన్ పెట్టి Yeah, we are putting Donors. IoT also, and donors, we are putting a screen over there. We'll be putting in all the canteens. టీవీ కూడా పెట్టమన్నాను. Yes, and సో దట్ interaction also. ఎనీబడి వాంటెడ్ టు కమ్యూనికేట్ ఆల్సో దే Interaction కెన్ also will be there. కమ్యూనికేట్. So somebody's birthday is there, he can interact with the people around. That is what I'm Live saying. interaction. Yes, we will do that. ఇంకా అది ప్రోగ్రామ్ ఇంకా తయారు కాలేదా? Maybe in 15 days we'll push it. మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఇంత మునిపే 100 క్యాంటీన్లు ప్రారంభించాం. ఈ రోజు ఒక 75 క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం.
రెండు కలిపి 175 అన్నా క్యాంటీన్లు అయినాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం. ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే 203 అన్నా క్యాంటీన్లుంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి. ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు, కిందన పెట్టడం కాదు. ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. పేదవాళ్ళందరికీ ఇది ఒక వరప్రసాదినిగా తయారైంది. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రి 5 రూపాయలు అయితే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది. పేదవాళ్లు చాలా కష్టపడతారు. కష్టపడి ఒక 200 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది. రెండోది, ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్ర లేస్తానే వంట చేసి అక్కడి తెచ్చుకొచ్చినా అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి. అలాంటి అన్నా క్యాంటీన్ ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, మళ్లీ కనీసం ఆ రోజు ఉన్నటువంటి 203 అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభిస్తాం. అది కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ టౌన్లో ఉంటే అలాంటి టౌన్లో కొన్ని అదనంగా కూడా ప్రారంభిస్తాం.